హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలుగ యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, హిజ్కియా కన్నీళ్లు విడుచుచూ యెహోవాను ప్రార్థించెను. నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీ ప్రార్థన అంగీకరించున్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చెదను. నీకు కలిగిన సూచన, ఆహాజు ఎండగడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసెను. సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కాను. యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడినని చెప్పాను. హిజ్కియా ఆరోగ్యవంతుడాయను. యెషయా హిజ్కియాతో, నీవు అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడినని చెప్పాను. యూదారాజు హిజ్కియా రోగి ఆరోగ్యం పొందెను. ఆమెన్. మూలం బైబిల్, యెషయా 38వ అధ్యాయము.